బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రెండింగ్ లో కిల్లర్ వైఫ్స్ ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఇటు భార్యలు భర్తని కడతేరుస్తున్న ఆ కథలు ఎక్కువ అవుతున్నాయి. రోజు రోజుకి ఇటువంటి వ్యవహారాలు ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. వివిధ కారణాలతో భర్తలను చంపేస్తున్నారు భార్యలు. మొత్తం 785 మంది భర్తలను చంపేశారు భార్యలు. అయితే దీనికి బలవంతపు పెళ్లిళ్ళు, అక్రమ సంబంధాలు కారణంగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తం 2020 నుంచి ఈ హత్యలకు సంబంధించి ఎన్సీఆర్బీ రిపోర్ట్ని వెల్లడించింది. అది ప్రేమ పెళ్ళైనా కావచ్చు, లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా కావచ్చు, వివాహ బంధాలను విచ్ఛిన్నం చేస్తున్న వైనవిది. దేశాన్ని కుదిపేసింది మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్. హనీమూన్కి సంబంధించి ఆ సందర్భంలో జరిగిన ఆ హత్యోదంతం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. సోనం అలాగే రఘువంశీ వీళ్ళిద్దరికి సంబంధించి ఏం జరిగిందో చూసాక ఈ కథనం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. దీంతో ఈ హత్యోదంతాలు, ఇటువంటి ఘటనలకు సంబంధించిన హత్యోదంతాలు రోజుకి మరీ ఎక్కువగా వినిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఒక రిపోర్ట్ని అందించింది. ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం పేర్కొందో తెలుసా? మొత్తం 785 మంది భర్తలను భార్యలు చంపేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు, 2020 నుంచి మొదలుపెట్టి 2025 వరకు పెళ్లి కావడం లేదని టెన్షన్ పడుతున్నారా? ఏదో ఒక సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే కాస్త ఆలోచించాల్సిన అంశమే. ఆలోచించి డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం పెళ్లి ఊసెత్తితే చాలు భయపడేలా ఉన్నాయి ఆ అంకెలు. గత 5 ఏళ్ల కాలంలోనే, అంటే 5 ఏళ్లకు సంబంధించి ఒక్కసారి సగటున చూడండి. ఒక్కసారి సగటున చూసే ప్రయత్నం చేయండి. దాదాపుగా ఏడాదికి 150, సుమారుగా 150 నుంచి 160 మంది, ఏడాదికి 160 మంది, దాన్ని దాదాపుగా 160 అనుకుందాం. మరి నెలకి దాదాపుగా నెలకి 13 మంది, సుమారుగా నెలకు 13 మంది, ప్రతి నెల 13 మంది భర్తలు తమ భార్యల చేతుల్లో కడతేరిన పరిస్థితి. ప్రతి నెల ఒకవేళ నెలకి 13 మంది అనుకుంటే ఆలోచించండి, దాదాపుగా ప్రతి 3 రోజులకి ప్రతి 3 రోజులకు ఒక భర్త తన భార్య చేతుల్లో చచ్చిపోయాడు. ప్రతి భర్తకు సంబంధించి, అంటే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ప్రతి 3 రోజులకి ఒక భర్త తన భార్య చేతిలో మరణించిన సందర్భం. ప్రతి 3 రోజులకి ఎంత దారుణంగా మారిపోయింది. ఇండోర్కు చెందిన సోనం కావచ్చు, మీరట్కు చెందిన ముస్కాన్ కావచ్చు, ఇద్దరి ప్రేమ తమ భర్తను అత్యంత కిరాతకంగా చంపిన పరిస్థితి. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబంధాలు, ఇతర కారణాలతో కట్టుకున్న భర్తలను భార్యలు కడతేర్చుతున్న ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, దాంతోపాటు వివిధ రాష్ట్రాల నేర నివేదికల ప్రకారం గత 5 సంవత్సరాలలో 5 రాష్ట్రాల్లో మొత్తం 5 రాష్ట్రాల లెక్కలు ఇవి. ఇది కేవలం 5 రాష్ట్రాల్లోనే పరిస్థితిలా ఉంటే దేశవ్యాప్తంగా పరిస్థితి ఏంటి? 5 రాష్ట్రాల్లో 785 మంది భర్తలు హత్యకు గురైనట్లు వెల్లడించింది ఈ నివేదిక. ఆ రాష్ట్రాల్లో భార్యలు తమ భర్తలను అత్యంత కిరాతకంగా చంపినట్లు ఈ నివేదికలు పేర్కొంటున్నాయి. మీకు గుర్తుందా, మన తెలంగాణకు సంబంధించి ఐశ్వర్య తేజేశ్వరికి వివాహం అయింది. బట్ బ్యాంక్ మేనేజర్ తన బాయ్ ఫ్రెండ్ తిరుమల రావుతో అక్రమ సంబంధం, ఇది అంతటి ఘాతుకానికి దారితీస్తుంది. మరి ముఖ్యంగా ఈ సోనం రఘువంశీతో పాటు ఈ ఘటన దీనికి ఉదాహరణగా నిలిచిన పరిస్థితి. ఇండోర్కు చెందిన సోనం రఘువంశీ ఒక వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి.
సో అక్కడ ఆ ఘటనకు సంబంధించి చూసాం. రాజా రఘువంశీతో సోనం రఘువంశీకి పెళ్ళయింది. హనీమూన్కి తీసుకువెళ్ళిన సందర్భంలో భర్తను అక్కడే కడతీర్చడానికి ప్లాన్ చేసి భర్తను లేపేసింది తన ప్రియుడితో కలిసి. అక్కడితో ఆ కథనం ఆగిపోయిందా? ఇదే కథనాన్ని, ఇన్ఫ్యాక్ట్ ఇదే ఘటనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐశ్వర్య తేజేశ్వర్ తిరుమలరావు, మరి ముఖ్యంగా ఐశ్వర్య తిరుమలరావుతో కలిసి తేజేశ్వరిని హత్య చేస్తున్న పరిస్థితి. ఇలా అనేక ఘటనలు, కారణం ఏదైనా కావచ్చు. ఇలాంటి ఘటనలు ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, యూపీలో చాలామంది భార్యలు తమ భర్తలని కిరాతకంగా చంపేశారు. వివాహం తర్వాత వివాహేతర సంబంధాల కారణంగా బలవన్ మరణానికి పాల్పడిన భర్తలు కొందరుంటే, ప్రియుడు భార్య చేతిలో హత్య గురైన భర్తలు ఇంకొంతమంది ఉన్నారు. 5 సంవత్సరాల ఈ లెక్కలని పరిశీలించామనుకోండి, మొత్తం 275 మంది భర్తలు ఇలా హత్యకు గురైనట్టుగా ఉత్తరప్రదేశ్కి సంబంధించి లెక్కలు చెప్తున్నాయి. ఇక బీహార్ విషయానికి వచ్చినప్పుడు, బీహార్లో భార్యల చేతుల్లో భర్తలు హత్యకు గురైన రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే బీహార్ 2వ స్థానంలో ఉంది. 5 ఏళ్లలో 186 మంది భర్తలు హత్యకు గురయ్యారు. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే, రాజస్థాన్లో కూడా వివాహేతర సంబంధం కారణంగా భార్యలు తమ భర్తలని చంపేశారు. గత 5 ఏళ్లలో ఇక్కడ భార్యలు 138 మంది భర్తలను చంపేశారు. ఈ ఘటనలు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చాలా తరచుగా జరుగుతున్నాయంటూ చెప్పడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఇక మహారాష్ట్ర 4వ స్థానంలో ఉంది. గత 5 ఏళ్లలో మహారాష్ట్రలో భార్యలు తమ భర్తలను చంపడం లేదా బల్వాన్ మరణానికి పాల్పడేలా చేయడం వంటి ఘటనలు మొత్తం ఏకంగా 100 కేసులు వెలుగులోకి వచ్చాయంటూ కూడా తాజా నివేదికలు చెప్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే, మధ్యప్రదేశ్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది.